తెలంగాణ కులగణన కొట్లాట ఆగడం లేదా? మోదీని కూడా లాగే ప్రయత్నం ఎందుకు చేశారు? ప్రధాని మోదీపై చేసిన రేవంత్ వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటి? కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ ఎందుకు పిలుపునిచ్చారు? తెలంగాణలో రేవంత్ పొలిటికల్ బాంబులు పేల్చారా? తెలంగాణలో కులగణన కొట్లాట ఆగడం లేదు. అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టన్న నాటి నుంచి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కులగణనను సరిగ్గా చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన అంశంలోకి ఏకంగా ప్రధాని మోదీని లాగడంతో పాటు కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ రగడ నెలకొంది. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి, మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్ లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. రేవంత్ కు సీఎం పీఠం దక్కినా బుద్ధి మాత్రం పెరగలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ సమాజంలో ఎవరికి జీవించే హక్కు లేదో ప్రజల్ని అడుగుదామా అని ప్రశ్నించారు. సీఎంగా ఎవరూ గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి కేసీఆర్ పై ప్రేలాపనల అన్నారు హరీష్ రావు. కులగణన సర్వేకు సంబంధించి గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం వేదికగా మోదీపైనే రేవంత్ రెడ్డి విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమని, కానీ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలిపారని అన్నారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మోదీ కులం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన మీ ఇష్టం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలనే చేర్చని చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ బాంబులు వేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.